హాయ్ అందరికీ నమస్కారం. నేటి చరిత్రకి స్వాగతం. చరిత్ర పుటల్లో కొన్ని రోజులు సిరాతో రాస్తే మరికొన్ని రోజులు రక్తంతో లిఖించబడతాయి. ఈరోజు మార్చి 23 భారత స్వాతంత్ర సంగ్రామంలో అత్యంత ఉద్వేగభరితమైన రోజు. ముగ్గురు యువకులు మృత్యువును చూసి భయపడలేదు, ఉరికయ్యను చూసి వణకలేదు, చిరునవ్వుతో బలిపీఠం ఎక్కారు. ఆ వీరగాథతో పాటు మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. షాహిద్ దివస్ మార్చి 23, 1931 లాహోర్ సెంట్రల్ జైలులో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. 23 ఏళ్ల భగత్ సింగ్, ఆయన మిత్రులు రాజ్ గురు మరియు సుఖ్దేవ్లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. నిజానికి వారికి మార్చి 24న ఉరిశిక్ష పడాలి. కానీ దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలకు భయపడి ఉదయం 11 గంటల ముందే రహస్యంగా ఉరితీశారు. చనిపోయే ముందు వారు రాసిన ఉత్తరాలు, పాడిన పాటలు ఇప్పటికీ కోట్లాది మంది భారతీయులు దేశభక్తిని రగిలిస్తున్నాయి. అందుకే ఈ రోజును మనం షాహిద్ దివస్గా, అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. అంతర్జాతీయ విశేషం. ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి 23వ తారీఖున ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. కేవలం దేశభక్తి మాత్రమే కాదు, ఈరోజు మన ప్రకృతిని కూడా మనకెంతో ముఖ్యం. ప్రతి ఏటా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటరాలజికల్ డేగా జరుపుకుంటాం. 1950 సంవత్సరంలో ఇదే రోజున వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. వేగంగా మారుతున్న వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ నుండి మన భూమిని కాపాడుకోవాలని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని చాటి చెప్పే రోజు ఈ మార్చి 23. ప్రముఖుల విశేషం. రామ్ మనోహర్ లోహియా భారత రాజకీయాల్లో ఒక గొప్ప మార్పు తెచ్చిన నేత, సోషలిస్ట్ యోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు 1910 మార్చి 23న జన్మించారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమన్వయం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. చరిత్రను చదవడం కాదు, చరిత్రను సృష్టించాలి అన్న ఆయన మాటలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక రాజకీయ ఉద్యమాలకు ఆయన సిద్ధాంతాలే పునాది. చూశారుగా, విప్లవ వీరుల బలిదానం నుండి పర్యావరణ పరిరక్షణ వరకు మార్చి 23 ప్రాముఖ్యత ఏంటో. భగత్ సింగ్ లాంటి వీరుల త్యాగాలను స్మరించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రక విశేషాల కోసం మన నేటి చరిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రేపటి విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.